హాయ్ వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేసుకున్నామో చూద్దాం. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. నేను ఫ్రెష్గా కడిగి ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెడుతున్నాను. ఇలా కలుపుకుంటే చికెన్ పచ్చడి కొంచెం చూడనీకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది ముక్క. అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగిద్దామండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడం కోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే చికెన్ పీసెస్ ఇలా గిన్నెకు అంటుకోకుండా చిన్న చిన్న ముక్కలు కాకుండా బాగా వస్తాయి. అదే మనం వేరే నార్మల్ ప్యాన్లో వేస్తే చికెన్ ముక్కలు గిన్నెకు అంటుకొని చూర అయిపోతాయి. ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను కదండి, ఒక 10-15 నిమిషాలు కొద్దిగా ఉప్పు పసుపు వేసి అలా కలిపి పెట్టాలి. పెట్టాక ప్యాన్ వేడెక్కింది కదండి, ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో వేసేసేయాలి. ఇది హాఫ్ కేజీ కదా, అందుకే నేను అన్నీ ఒకేసారి వేస్తున్నాను. నేను బోన్లెస్ తీసుకున్నానండి. చికెన్ షాప్లో చికెన్ పచ్చడికని చెప్తే వాళ్ళు మంచిగా ముక్కలు కూడా ఈవెన్గా మంచిగా కొట్టిస్తారు. ఇప్పుడే కలపొద్దు, ఎందుకంటే ముక్క అంతా తునిగిపోతుంది. చూడండి, మనం ఆయిల్ కానీ వాటర్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. చికెన్లో నుంచి ఎన్ని వాటర్ వస్తున్నాయో ఈ వాటర్ అన్నీ డ్రై అవ్వాలండి. మెల్లగా కలుపుతూ ఈ వాటర్ అన్నీ డ్రై అయ్యేంత వరకు ముక్క డ్రై అయ్యే వరకు వేయించుకుందాం. ఏం ఆయిల్ వేయొద్దు, డైరెక్ట్ ప్యాన్లోనే వేయాలి. నార్మల్ గిన్నెలో కంటే నాన్ స్టిక్ ప్యాన్లో మంచిగా అవుతాయి. చూడండి, వాటర్ అన్నీ డ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ ముక్కలను అన్నీ మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకొని తొందరగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. అదే ఆయిల్ మనము పచ్చళ్ళలోకి యూజ్ అయ్యేలాగా ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంతే వేసుకోవాలండి. ఎక్కువగా ఏం వేసుకోవద్దు, మరి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఇందులోనే ఆయిల్ వేడెక్కాక ముక్కలన్నీ వేసి వేయించుకుందాం. మనం ఇప్పటిదాకా తీసుకున్నాం కదండి, డ్రై అయ్యేంత వరకు ఆ పీసెస్ అన్నీ ఈ ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో మంచిగా ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ముక్క ఎంత గట్టిగా అయితే పచ్చడి అంత నిలవ ఉంటుంది. మనం నార్మల్గా ఇది కొంచెమే కదండి, 2-3 డేస్లో అయిపోతుందంటే ముక్క అంతా క్రిస్పీగా చేసుకోకుండా సరిపోతుంది. కానీ మనం స్టోరేజ్ చేసుకుంటామంటే మాత్రం ముక్క మంచిగా గట్టిగా అవ్వాలి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కడ ఖరాబ్ కాదు. చూడండి, ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా వేగాలి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఫ్లేమ్ తక్కువ పెట్టి వేయించుకుందాం. లోపల ముక్క కూడా ఉడుకుతుంది. ముందే పెద్దగా పెడితే మాడిపోతుంది, లోపల ముక్క సరిగ్గా ఉడకదు. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకుంటే ముక్క బాగా వేగుతుంది. తర్వాత ఫ్లేమ్ హైలో పెడితే కొంచెం క్రిస్పీగా అవుతుంది. చూడండి, ఇంకా కొంచెం కలర్ రావాలి, ఇంకా కొంచెం వేగాలి. చూడండి, వేగిపోతున్నాయి ముక్కలు. ఇలా మంచిగా కలుపుతూ అన్ని ముక్కలు వేగుతాయి. కలుపుతూ వేయించుకుంటే మంచిగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చూడండి, ఇంకా కొద్దిగా వేగాలి. ముక్కకి మనము అలా పసుపు ఉప్పు కలపడం వల్ల ముక్క మంచిగా ఇలా కలర్ వస్తుందండి. లేకపోతే ఇంత మంచి కలర్ రాదు. అందుకని నేను అలా కలిపి పెట్టుకున్నాను. కొంతమంది డైరెక్ట్ అలాగే వేసి వేయించుతారు. అలా చేయకుండా కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి కలిపి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ అయ్యాయి కదండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేగాక స్టవ్ ఆపేసి ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఫ్రెష్గా నూరి పెట్టుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా అన్నీ ఫ్రెష్గా రుబ్బుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా యాడ్ అయ్యి మంచిగా కుదురుతుంది పచ్చడి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ బంద్ చేయాలండి.
స్టవ్ ఆపేసాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, లేకపోతే ఆయిల్లో మాడిపోతుంది. ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తేనే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా మంచిగా కలుపుకున్నాం కదండి, దీన్ని పక్కకు పెట్టుకుందాం. అంతలోపు ఈ ఆయిల్ కూడా కొంచెం చల్లగా అవుతుంది. ఇందులో మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అందులోకి ఒక 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ అవుతుంది. తర్వాత టేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది మసాలా పొడి అండి. నేను ఒక 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా సాజీర వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇవన్నీ ముక్కలకు కలుపుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. ఇది ఇలా మంచిగా కలుపుకున్నాక ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు పిండి రసం తీసి వేసుకోవాలి. ఖచ్చితంగా వేయాలండి నిమ్మకాయ రసం, లేదంటే టేస్ట్ అంత బాగా రాదు. పచ్చడి మొత్తం చల్లారాలి, చల్లారాక నిమ్మకాయ రసం వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్